భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా మరో 4 రోజుల్లో 4వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు ఎంతో వ్యూహాలతో బరిలోకి దిగనున్నాయి. ఇది ఇలా ఉంటే జస్ప్రీత్ బుమ్రా జూలై 2023లో గాయం నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి విధ్వంసం సృష్టిస్తున్నాడు. 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అలాగే ఈ ఏడాది T20 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా తరపున జస్ప్రీత్ బుమ్రా విధ్వంసం సృష్టిస్తున్నాడు. 3 టెస్టుల్లో 21 వికెట్లతో ముందంజలో ఉన్నాడు. 10.90 సగటుతో బుమ్రా ఈ వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు పెద్ద తలనొప్పిగా మారాడు. ప్రతి టెస్టులో బుమ్రా దెబ్బకి అతి ఘోరంగా ఓడిపోయింది ఆస్ట్రేలియా జట్టు. ఆ తర్వాత కూడా మిగతా 2 మ్యాచ్ల్లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇది ఇలా ఉంటే జనవరి 2021 నుంచి టెస్టు క్రికెట్ లో జస్ప్రీత్ బుమ్రాపై ఏ బ్యాట్స్మెన్ కూడా 6 కొట్టలేకపోయాడు. ఆస్ట్రేలియా టూర్ లో సిడ్నీ టెస్టులో చివరిసారి ఇలా జరిగింది. ఆ సమయంలో అతని బంతికి కామరూన్ గ్రీన్ 6 కొట్టాడు. సిడ్నీ టెస్టు నుంచి జస్ప్రీత్ బుమ్రా ఈ ఫార్మేట్ లో 4116 బంతులు వేసి ఒక్క 6 కూడా ఇవ్వలేదు. గ్రీన్ 6 కొట్టి 47 నెలలవుతుంది. వచ్చే నెలలో సిడ్నీలో భారత్ మళ్లీ ఆడబోతుంది. జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ లో ఓ 6 కూడా వేయకుండా అత్యధిక బంతులు బౌలింగ్ చేయడంలో 4వ స్థానంలో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ 6 లేకుండా 5585 బంతులు వేసి ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత జేమ్స్ అండర్సన్, స్టువార్ట్ బ్రాడ్ పేర్లు ఉన్నాయి.